హే మై డియర్ 10th స్టూడెంట్స్, ఈరోజు మీకోసం నేను హిందీలో వర్డ్ నంబర్ నేమ్స్ని ఏమంటారు అనేది తీసుకొని వచ్చాను. ఇది కంపల్సరిగా ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా చూడండి. మనకి ఇక్కడ రైటర్ ఒక బర్త్ ఇచ్చినప్పుడు కానీ ఇలాంటి ప్లేసుల్లో క్రమేపీ ఆ ఇయర్ యూజ్ అయింది. ఆ ఇయర్ని హిందీలో ఏమంటారనేది నేను ఈరోజు తీసుకొని వచ్చాను. ఖచ్చితంగా ఇది ఒక బిట్ అయితే ఉంటుంది. నేను మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూపించినట్టయితే కనుక అందులో కూడా బిట్ ఉంది చూడండి. ఇది 1900 కదా. అలానే ప్రీవియస్ ఇయర్ పేపర్లో 1900 దీన్ని అక్షరం మే లిఖే అని అన్నాడు చూసారా, అక్షరం మే లిఖే. సో ఈ బిట్ ఖచ్చితంగా ఉంటుంది. సో నేనేం చేశానంటే మీకోసం ఈ బుక్లో ఉన్న ప్రతి ఒక్క నంబర్ని కూడా నేను పర్టికులర్గా తీసుకొని వచ్చి మీకు బిట్ వైజ్గా ఇక్కడ రాసి అయితే తెచ్చాను. ఈ ఒక్క పేజీ ఎంతైతే ఉందో ఐ థింక్ 2 పేజెస్ ఉన్నాయి. బుక్లో ఉన్న అన్ని నెంబర్స్ కూడా నేను ఇక్కడ రాశాను కాబట్టి ఇది ఒక్కటి చదివితే కనుక మీరు ఖచ్చితంగా ఇందు నుంచి 1 మార్క్ అయితే ఈజీగా పొందొచ్చు. 1 మార్క్ ఆ 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ది 1900 1900. నెక్స్ట్ 19. ఎప్పుడైనా సరే మీకు రాలేదనుకోండి, ఒకవేళ సడన్గా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, రాలేదు ఏటంటారు బాబు అంటే మినిమం మనకి 1 to 20 మార్క్స్ నంబర్స్ అయితే వచ్చి ఉండాలి ఖచ్చితంగా. 1 to 20 నంబర్స్లో ఖచ్చితంగా దాన్ని హాఫ్ పార్ట్గా డివైడ్ చేస్తే ఇటువైపు ఏం నెంబర్ ఉంది, 19 అని నంబర్ ఉంది, ఇటువైపు ఏముంది 77 అని ఉంది. అట్లీస్ట్ మీరు 1900 అని రాశారనుకోండి హాఫ్ మార్క్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని తర్వాత అది స్పెల్లింగ్ తప్పు రాయొచ్చు, ఏదైనా పడవచ్చు, లేదా అది రాయకపోయినా హాఫ్ మార్క్ రాసిన హాఫ్ మార్క్ పడుతుంది, హాఫ్ వర్క్ రాసిన. సో 1977 1977, 1880 1880, 1945 1945, 1918 1918, 1990. 90 అనేది ఖచ్చితంగా ఇలానే రాయాలి. ఒకసారి స్పెల్లింగ్ చూడండి. బా కింద బా ఉత్ అనమాట అది. 1990 1990. 2000 ఇక్కడ చూడండి 20 ఇందాక హాఫ్ చేయమన్నాను కదా అని చెప్పేసి దీనికి హాఫ్ 20 అవుతుంది కదా, బీస్ అని రాయకూడదు. ఇది 2008 కాబట్టి 2 ఫస్ట్ నెంబర్ని తీస్తాం, దాని తర్వాత 1000 అని పెడతాం, దాని తర్వాత 8 2008 2008. 1993 1993. అలాగే 2013 అంటే 2013 2013. 1910 1910. 1997 అంటే 1997 1997. 1950 1950. 1970 1970. అలాగే 1979 1979. 1980 1980. 1908 1908. నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి ఇది ఫుల్ పేజర్గా మీకు జస్ట్ మీ బుక్లో ఓవరాల్ లెసన్లో రైటర్ ఒక బర్త్ డేట్ ఇచ్చినా సరే, ఎక్కడైనా ఇయర్ ఇచ్చినా సరే, దాని నుంచి నేను బేసిక్లీ మీకోసం తీసుకొని వచ్చాను. ఇవన్నీ కూడా మీ బుక్లో ఇచ్చిన నంబర్సే. ఒక్కసారి చూడండి. 1974 1974. 1949 1949. 2024 2024. 2023 2023. ఇప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయి అంటే మనకి డేట్ రాసినప్పుడు, ఒకవేళ మనకి లెటర్ రాసినప్పుడు ఖచ్చితంగా ఈ ఇయర్ ఏమంటాడు కదా, ఆ విధంగా నేను ఇచ్చాను అనమాట. ఇన్ కేసు అక్కడ ఏమడుగుతాడో అనేది దాన్ని బట్టి మీరు వేయండి. 1482 1482. 1527 1527. 1912 1912. 1991 1991. 1885 1885. 1556 1556. 1626 1626. 1595
1595 1663 1663 2002 2002 2020 2020 2000 లాస్ట్‌ది కాదు 1985 1985 1985 లాస్ట్ 2012 2012 2012 సో ఇది మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఓవరాల్‌గా మీ బుక్ నుంచి మీ యొక్క బుక్‌లో ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్నీ అయితే జస్ట్ ఈ యొక్క పేజీ ఒకవేళ మీరు మినిమమ్ చదివినట్టయితే గనుక మీకు 2 మార్క్స్ అయితే ఎక్కడికి పోవు. ఏంటి 1 మార్క్ 2 మార్క్ కష్టపడతామా అంటే 1 మార్క్ 2 మార్క్ తోటే మనకి ఎడిషనల్ మార్క్స్ చాలా వరకు కవర్ అవుతాయి. సో ఖచ్చితంగా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.